నమస్తే, మీ పేరు? నా పేరు నాగలక్ష్మి అండి. ఏం చేస్తారు? హౌస్ వైఫ్. ఎక్కడమ్మా, ఏ ఊరు? విజయవాడ అండి. విజయవాడ ఎక్కడ? సింగనగరం. సెంట్రల్ నియోజకవర్గం. ఏంటి మరి ఈ రోజున బోండా ఉమామహేశ్వర గారి మీద చేస్తున్న ఆరోపణలు వైసీపీ నాయకులు మరి అసలు ఎలా చూడొచ్చు? ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు, అసలు రాష్ట్రంలో ఎక్కడ చూసినా శాంతియుతలు లేవు, అలా అని ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం సంబంధించి ఇక్కడ రౌడీ రాజ్యం నడుస్తూ ఉంది, రాక్షస పాలన నడుస్తూ ఉంది. ఇక్కడ బోండా ఉమా అనే వ్యక్తి రౌడీలాగా వ్యవహరించి తన టీడీపీ మోకలతో మా మీద అన్యాయంగా దాడి చేయించాడు, శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటే దాని మీద దాడి చేయించారని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. మొన్న బోండా ఉమా గారు చేసిన ప్రెస్ మీట్ వ్యాఖ్యలు కూడా అసలు ఎలా చూడొచ్చు? ఆ విధంగా చేయాల్సిన కారణం ఏంటి అసలు? ప్రజలకు ఇబ్బంది కలగకుండా ధర్నా చేసుకుంటే విష్ణు గారు ఎవ్వరూ ఏం అడగరు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చి అడగరుగా. నువ్వు ప్రజలు వచ్చి అడిగితే, కార్యకర్తలు వచ్చి అడిగితే నీకు ఇక్కడ పర్మిషన్ లేదు అయ్యా, పోలీసు వారిని అడిగి పర్మిషన్ లెటర్ తీసుకొని నువ్వు ధర్నా చేయి. పోలీసు వారిని పర్మిషన్ లెటర్ తీసుకోకుండా నువ్వు ధర్నా చేస్తే ప్రజలకు ఇబ్బంది కలుగుతా, వాళ్ళకి ఆటంకం కలుగుతా. రోడ్డు పక్కన ఉన్న బస్టాండ్లో నువ్వు అక్కడ ఆటంకం కలిగిస్తా, నువ్వు ఆ ఏరియాని అంతా కబ్జా చేసి నీ కుర్రోళ్ళతో గంజాయి బ్యాచ్ని తాగిస్తూ అక్కడ మిచ్చిరిపెట్టలు పెట్టుకొని అక్కడ నువ్వు ఎంత హేళనంగా చేస్తున్నావు. ఆడవాళ్ళు వస్తే హేళనంగా మాట్లాడి, అసభ్యంగా మాట్లాడి ఎంతవరకు కరెక్టు? రౌడీ రాజ్యం నీది, ఆయనది కాదు. నిన్నొచ్చి ఆడవాళ్ళు అడిగితే ఆడవాళ్ళ మీద తిరగబడి ఈ ఆడవాళ్ళతో కొట్టించి బట్టలన్నీ చింపేసావు ఆడవాళ్ళకి. అందుకే ఇక్కడ సెంట్రల్ ఎమ్మెల్యేలకి ప్రజలందరూ ఫోన్ చేసి, సార్ ఇక్కడ మాకు ఆటంకం కలుగుతుంది అనగానే ఆయన స్పందించారు. ఆయన ప్రజల మనిషి, ఆయన ప్రజల్లో ఉండే మనిషి. నీలాగా దాక్కునే అధికారం కాదు. గంజాయి బ్యాచ్ లాగా మీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో దాక్కునే వ్యక్తి. అలాగా ఉమా గారు అలా కాదు. అక్కడ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉమా గారు చేసిన వ్యాఖ్యలు, గతంలో ముద్రగడ పద్మనాభం గారి విగ్రహం నేను విజయవాడలో పెడతానని చెప్పి అనే మాటకి కూటమి ప్రభుత్వానికి జలక పుట్టింది. ఇప్పుడు ఆ మచ్చను పోగొట్టుకోవడానికే ఉమా ఈ విధంగా రౌడీజం చేస్తానని చెప్పి మల్లా విష్ణు కానీ, దేవినేని అవినాష్ కానీ, పేరు నాని కానీ అందరూ మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు? ఏమండి, ఇప్పుడు ఒక సభకి వెళ్తాము, అక్కడ ఎవరెవరో ఉంటారు, పగస్తులైనా ఉంటారు, మంచిగా మాట్లాడే విధానం ఉంటుంది ఈయన దగ్గర. ఈయన ప్రజల్లో మనిషి కాబట్టి ఆ పార్టీ పక్కన పెట్టి ఏంటి అని ఆయన వచ్చి ముందు పలకరించాడు. ఆయన బురద జుమ్ముదామని ఉమాగారి మీద అని చెప్పి అంబేటి రాంబాబు గారు వచ్చారు. అంతేగాని ముద్రగడ పద్మనాభ గారి విగ్రహం పెడతామంటే ఒక కాపు నాయకుడు లాగా ఆయన ఆలోచించి ఆ విషయంలో పెడతానన్నారే కానీ పార్టీ విషయాలు అయితే అక్కడ ఏం మాట్లాడుకోలేదే, ఎవరేం చూడలేదే. మీరేమైనా విన్నారా? మీరు బురద జమ్మడానికి ఆయన మీద చేసిన ఇది కుట్ర అనుకుంటున్నాం మేము. అంటే ఇక్కడ ఉమా కూడా ఒక రౌడీలాగా వ్యవహరించాడు, తన టీడీపీ గూండాలో మూకతో వచ్చి మా మీద రౌడీజం చేశాడని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఏంటండి దాని మీద? ఆయన రౌడీతనం అయితే ఎప్పుడో మిమ్మల్ని ఒక్కొక్కరిని ఇది చేసేవాడు. ఆయన రౌడీతనం లేకుండా ప్రజలకు శాంతి చేయాలి, ఆయన ప్రశాంతంగా ఉన్నాడు కాబట్టి మొన్న కూడా ధర్నాకు వచ్చి నేను ప్రశాంతంగానే చెప్పాడు. చెప్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఉమా గారిని పచ్చి బూతులు తిట్టావు. ఆడవాళ్ళను కూడా చూడకుండా నువ్వు కఠినంగా చేశావు. అది నీకు ఎంతవరకు కరెక్ట్? నీది రౌడీ రాజ్యం, నీది గంజాయి బ్యాచ్, నీది ఇది గొడ్డల పార్టీ నీది. అంతేగాని ఆయన రౌడీతనం అయితే ఆయన పార్టీలో గెలిచినా గెలవపోయినా మీరు 2 సార్లు ఆయన మీద హత్యాపయనం చేశారు. అప్పుడు కూడా మిమ్మల్ని శాంతిపరంగానే వదిలేశాడు. అలాగే రౌడీ అనుకుంటే నిన్ను కానీ నీ పార్టీ కానీ ఎప్పుడో ఇచ్చేసేవాడు. అలాంటి వ్యక్తి కాదు ఆయన. ప్రజల మనిషి, శాంతిపరుడు, ఆయన దేవుళ్ళు అంటాడు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మొత్తం ప్రజలు ఆయన దేవుడిగా భావిస్తారు. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. వెల్లంపల్లి అయినా, విష్ణు అయినా, అవినాష్ అయినా, పేరు నాని అయినా మీరు ఏమేమి అరాచకాలు చేశారో అది గుర్తుంచుకొని మీరు మాట్లాడండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రౌడీ బ్యాచ్ అది ఇది అని అంటే అది పద్ధతి కాదు. మీకు ఇప్పటికైనా మారండి. మారి జనాల్లోకి వస్తే మీ ఎలాగుంటుందో మీరే చూసుకోండి. ఈ రోజున వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ, ఇటు మల్లాది విష్ణు కూడా మాట్లాడుతూ అసలు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఒక రాష్ట్ర రౌడీ రాజ్యం నడుస్తూ ఉంది. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలోనే ఒక రౌడీ రాజ్యంగా నడుస్తూ ఉంది. ఒక పక్కన చంద్రబాబు మరి కష్ట సాధింపు ఇది కాదని చెప్పి మాట్లాడతాం, మరి పక్కన ఈ విధంగా దేవుని ఉమాతో ఈ విధంగా రౌడీ రాజ్యంగా చేపిస్తాను, రౌడీలో వ్యవహరిస్తానని చెప్పి మల్లాది విష్ణు మాట్లాడుతుంది. మరి ఏంటండి దాని మీద మీ ఉద్దేశం? ఏమండి, మల్లాది విష్ణు ఎవరండి? ఎవరు అసలు? ఆయన పోయిన 2024లో ఎలక్షన్లకు ఆయనకి సీట్ ఇక్కడ ఉందా? సీట్ లేదు కదా. ఆయనకు వద్దని చెప్పి ఆయన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే మాకు వద్దురా బాబు ఈడు అని చెప్పి వెల్లంపల్లిలోడు ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి ఇక్కడ వేసాడు. జనాలు బుద్ధి చెప్పడు, ఈ రోడ్డు మాకు వద్దు అని చెప్పి మెజారిటీతో గెలిచిన వ్యక్తి మా బోండా ఉమామహేశ్వరరావు గారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ఆటలు ఎలాగట్టని సాగట్లేదని చెప్పి 2 ఏళ్ళ తర్వాత ఏంటంటే అది
వాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని దించేయాలి, మేము ముందుకు రావాలి అని ఈ అరాచకారాలు చేయడానికి ముందు ధర్నా అని పేరుతో డిఎస్సి పోస్టులు మాకు రాలేదు, ఉద్యోగాలు తీయట్లేదు అని ఆ ముద్ర వేసి వాళ్ళని బురద జమ్మడానికి, కూటమి ప్రభుత్వాన్ని బురద జమ్మడానికి చేస్తున్న ఇది కుట్రండి. జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్ర విష్ణుతో. అంతేగాని వెల్లంపల్లి కానీ అవినాష్ కానీ మొన్న ఇక్కడ చేసినప్పుడు ఉమాగారు సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చాడుగా, అప్పుడు మీరేం చేశారు? ధర్నా చౌక్కి వెళ్ళి అక్కడ ఎందుకు చేశారు? ఇక్కడ పెట్టారుగా, అప్పుడు రాలేదా? అప్పుడు రోడీదనం అనిపించలేదా? ఆయన సింహంలాగా వచ్చాడు. మేము మంచి చెడ్డు అని చెప్పినప్పుడు మీరు వినలా. ఆ తర్వాత మా ఎమ్మెల్యే గారు వచ్చి మాట్లాడిన తర్వాత మీరు ధర్నా చౌక్లో పెట్టి అక్కడ మాట్లాడితే మీరు పిరికి మందలాగా అక్కడ మాట్లాడారు. దమ్ముంటే మా ఉమాగారు ముందుకు వచ్చి మాట్లాడి అప్పుడు చెప్పండి ఎవరు రోడియో ఎవరు కాదని చెప్పి. అంతేగాని మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మా సెంట్రల్ మహిళలో ఊరుకోరు.